హలో అండి, నేను డాక్టర్ ప్రదీప్తి, గైనకాలజిస్ట్ ఫ్రమ్ కాకినాడ. సో పీరియడ్స్ టైంలో అండ్ పీరియడ్స్ రావడానికి 1 వీక్ ముందు నుండి ఆడవాళ్ళకి బాడీలో ఎన్నో హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయండి. ఈ హార్మోనల్ చేంజెస్ వలన ఎన్నో ఇబ్బందులు కూడా మొదలవుతూ ఉంటాయన్నమాట. లైక్ వికారంగా అనిపించడం, నిద్ర ఎక్కువగా రావడం, కడుపులో నొప్పి రావడం, ఫుడ్ సరిగ్గా అరగకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీటిని తగ్గించుకోవాలి అంటే గనక మనం ఎటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి అన్న విషయం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అన్న దాని గురించి మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అండి. సో సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే పీరియడ్స్ టైంలో అండ్ ఆ నెల టైంలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ బాడీలో ఉత్పత్తి అవుతుంది. అది సహజంగా బాడీలో వాటర్ని ఎక్కువగా ఉంచేస్తుంది. అండ్ మనం సాల్ట్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, ఇంకా బాడీలో వాటర్ ఎక్కువ నిలిచిపోతుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం బరువుగా అనిపించడం, ఛాతీలో నొప్పి రావడం, అండ్ నిద్రగా మగతగా అనిపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ పెయిన్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోకండి. సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అంటే ఏంటి? ఊరగాయలు, అప్పడాలు, చిప్స్, చట్నీస్ ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హై ఫ్యాట్ ఫుడ్ అంటే ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ని కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకనంటే ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వలన పేగుల కదలిక తగ్గుతుంది. దీనివల్ల ఇలా హై ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే డైజెషన్ సరిగ్గా జరగక గ్యాస్ ప్రాబ్లం, కడుపు ఉబ్బరం, తేన్పులు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. హై ఫ్యాట్ ఫుడ్ అంటే ఏంటి? ఆయిల్లో డీప్గా ఫ్రై చేసిన ఐటమ్స్, బటర్, క్రీమ్ ఇలాంటివి తినకూడదు. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్. ఈ ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్లో కూడా సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆ వాటిలో షుగర్, మైదా ఈ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. పేస్ట్రీస్, బర్గర్స్, పిజ్జాస్, సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్ ఎక్కువగా తీసుకోకూడదు. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తే పీరియడ్స్కి వచ్చే సిమ్టమ్స్ కొంతవరకు తగ్గించవచ్చు. నెక్స్ట్ ఎటువంటి ఫుడ్ తీసుకుంటే పీరియడ్స్ టైంలో ఇబ్బందులు తక్కువగా ఉంటాయి? న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, హోమ్ మేడ్ ఫుడ్, జంక్ ఫుడ్ టోటల్గా అవాయిడ్ చేయండి. స్ప్రౌట్స్, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. సో ఇలా చేస్తే గనక పీరియడ్స్ టైంలో సిమ్టమ్స్ కొంచెం తక్కువగా ఉంటాయి.